ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు: జీఎస్టీ సంస్కరణలతో రేపటి నుంచి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గనున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తమ జీవితాలను సేవకు అంకితం చేసి దివ్యాంగులు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 క్రికెట్ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. వార్తల వివరాలు: జీఎస్టీ సంస్కరణలతో రేపటి నుంచి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గనున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈరోజు సాయంత్రం ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. 2017లో ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ ద్వారా నూతన అధ్యాయం మొదలైందని, దేశంలోని అన్ని వర్గాలలోనూ చర్చించాకే ఈ సంస్కరణలు తెచ్చామన్నారు. రేపటి నుంచి కేవలం 2 స్లాబులు మాత్రమే ఉంటాయని, తాజా మార్పులతో వస్తు రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గుతాయన్నారు. పెట్టుబడులతో పాటు ప్రజల పొదుపు కూడా పెరుగుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రకోటపై నుండి భావితరం జీఎస్టీ సంస్కరణలను ప్రకటించారు. తదనుగుణంగా సెప్టెంబర్ 3న 56వ జీఎస్టీ కౌన్సిల్ పన్నుల స్లాబులను హేతుబద్ధీకరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు పరోక్ష పన్నుల వ్యవస్థను కౌన్సిల్ 4 స్లాబుల నుండి 2 స్లాబులకు కుదించింది. దీంతో 99% వస్తువులన్నీ ఇప్పుడు 5%, 18% పరిధిలోకి రానున్నాయి. పొగాకు, విలాసవంతమైన వస్తువులతో సహా ఎంపిక చేసిన వస్తువులపై మాత్రం 40% అదనపు స్లాబ్ను ప్రవేశపెట్టింది. ఈ నూతన జీఎస్టీ తగ్గింపుల మేరకు అల్ట్రా హై టెంపరేచర్ పాలు, పన్నీరు, పిజ్జా, బ్రెడ్, చపాతీ వంటి ఆహార పదార్థాలపై పన్ను శాతాన్ని మినహాయించింది. ట్రాక్టర్లు, హార్వెస్టింగ్ యంత్రాలు, కంపోస్టింగ్ యంత్రాలు వంటి వ్యవసాయ పరికరాలపై జీఎస్టీని 12% నుండి 5%కి తగ్గించింది. ప్రభుత్వం 350 సీసీ వరకు ఉన్న ద్విచక్ర వాహనాలపై జీఎస్టీని 28% నుండి 18%కి తగ్గించింది. గతంలో 28% స్లాబ్లో భాగమైన చిన్న కార్లకు కూడా భావితరం జీఎస్టీ సంస్కరణల కింద 18%కి తగ్గించింది. తమ జీవితాలను సేవకు అంకితం చేసి దివ్యాంగులు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. జోధ్పూర్లోని శ్రీ పర్స్మల్ బోహ్రా అందుల పాఠశాల నూతన భవనాల శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ఈరోజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ దివ్యాంగులను సానుభూతితో చూడకూడదని, దైవత్వానికి చిహ్నాలుగా చూడాలన్నారు. సామాజిక సేవలో చిన్న చిన్న కార్యక్రమాలు దివ్యాంగుల కోసం పెద్ద మార్పులను సృష్టించగలవని చెప్పారు. సమాజం, ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల సమిష్టి కృషితో ఏది అసాధ్యం కాదని అమిత్ షా మాట్లాడుతూ, సమాజ్, సర్కార్ और स्वयंसेवी संस्थाएं तीनों मिलकर अगर दिव्यांग जनों के कल्याण के लिए काम करे तो कुछ असंभव नहीं। पैरालंपिक खेलों में 52 पदक जीतना इस बात का द्योतक है कि हमारे दिव्यांग जन सब कुछ कर सकते हैं। वो कलेक्टर बनकर देश की सेवा भी कर सकते हैं, वो डॉक्टर बनकर इलाज भी कर सकते हैं और वो अच्छे से अच्छे अपने उद्योग की शुरुआत भी कर सकते हैं. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని 5,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అరుణాచల్ ప్రదేశ్లో 3,700 కోట్ల రూపాయల విలువైన 2 ప్రధాన జల విద్యుత్ ప్రాజెక్టులను ఆయన శంకుస్థాపన చేస్తారు. ఇక త్రిపురలో మాతాబరి వద్ద ఉన్న మాతా త్రిపుర సుందరి ఆలయ సముదాయం అభివృద్ధి పనులను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. దేశంలో గత 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అనేక రంగాలలో విశేష అభివృద్ధిని సాధిస్తోంది. ముఖ్యంగా సుపరిపాలనకు అధిక ప్రాధాన్యమిస్తూ చేపడుతున్న వివిధ కార్యక్రమాలు దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నాయి. సేవా పర్వ్ పేరుతో వాటిపై ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా స్మార్ట్ సిటీ మిషన్పై ఒక ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు విందాం. స్మార్ట్ సిటీ మిషన్ భారతదేశ పట్టణ రూపురేఖలను మారుస్తోంది. 2015 జూన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేత ప్రారంభించబడిన ఈ స్మార్ట్ సిటీ మిషన్ స్థిరమైన పరిష్కారాల ద్వారా భారతదేశ నగరాల్లో జీవన నాణ్యతను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. స్మార్ట్ సిటీ భావన స్వయంగా ఒక ప్రజా ఉద్యమం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పూణేలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులను ప్రారంభించిన సందర్భంగా పేర్కొన్నారు. ये स्मार्ट सिटी कंसेप्ट ये सिर्फ इस काम के लिए इतने पैसे दिए जाएंगे वो नहीं है,
ये अपने आप में एक बहुत बड़ा जन आंदोलन है। ये बीते हुई कल के अनुभव के आधार पर उज्जवल भविष्य की नींव रखने का एक सार्थक प्रयास है। గత దశాబ్దంలో స్మార్ట్ సిటీ మిషన్ అద్భుతమైన పురోగతిని సాధించింది. 8,000కు పైగా ప్రాజెక్టులలో దాదాపు 94% ఇప్పటికే పూర్తయ్యాయి. అదనంగా 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు అమలు దశలో ఉన్నాయి. స్మార్ట్ సిటీ మిషన్ కింద మొత్తం పెట్టుబడి 1,64,000 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ స్మార్ట్ సిటీ మిషన్ చొరవతో ప్రభుత్వం ఇప్పటికే ప్రాంతాల పునర్నిర్మాణంతో పాటు నిర్దిష్ట మండలాలను అభివృద్ధి చేస్తోంది. పాఠశాలలు డిజిటల్ తరగతి గదులతో నవీకరించబడుతున్నాయి. వారసత్వ ప్రదేశాలను పునరుజ్జీవింపచేయడం, వీధులను ప్రకాశవంతంగా తీర్చిదిద్దడం మొదలగు చర్యలను ఈ కార్యక్రమం కింద చేపడుతోంది. ఈ ప్రాజెక్టుల ద్వారా ఆధునిక రహదారులు, సైకిల్ ట్రాక్స్, గ్రీన్ కారిడార్ల నుండి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ల ఏర్పాటు వంటి చర్యలతో నగర రూపురేఖలు సరికొత్త రూపుదిద్దుకుంటున్నాయి. ఇక 10 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న స్మార్ట్ సిటీ మిషన్ ప్రభావం దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధికారిక పర్యటన నిమిత్తం ఈరోజు మొరాకో దేశానికి బయలుదేరనున్నారు. భారతదేశం మొరాకో దేశాల మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక కలయికను ఈ పర్యటన సూచిస్తోంది. ఇరు దేశాల మధ్య రక్షణ, వ్యూహాత్మక పరిశ్రమ సహకారాన్ని బలోపేతం చేయడానికి ఈ పర్యటన సందర్భంగా మొరాకో రక్షణ మంత్రి అబ్దెల్ లతీఫ్ లౌడియీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహిస్తానని రాజ్నాథ్ సింగ్ సామాజిక మాధ్యమం ఎక్స్లో తెలిపారు. బెర్రెచిడ్లో మొట్టమొదటి భారతీయ రక్షణ తయారీ కర్మాగారానికి రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన చేయనున్నారు. చైనాలో జరుగుతున్న ప్రపంచ స్పీడ్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ 2025లో భారత్కు ఆనంద్ కుమార్ వెల్ కుమార్ పురుషుల 42 కిలోమీటర్ల మారథాన్లో స్వర్ణ పథకం సాధించి చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం జరుగుతున్న ఈ ఈవెంట్లో ఇతనికి ఇది 3వ పథకం. ఆనంద్ కుమార్ ఇప్పటికే 1000 మీటర్ల పరుగులో స్వర్ణ పథకంతో పాటు 500 మీటర్ల స్ప్రింట్లో కాంస్యం సాధించారు. దీంతో భారతదేశానికి మొట్టమొదటి స్పీడ్ స్కేటింగ్ ప్రపంచ ఛాంపియన్గా నిలిచాడు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో రేపటి నుండి 2 రోజుల పాటు 28వ జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సు జరగనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కేంద్ర పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం, కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి. వికసిత్ భారత్ సివిల్ సర్వీస్ అండ్ డిజిటల్ ట్రాన్స్ఫార్మింగ్ అనే ఇతివృత్తంతో జరిగే ఈ సదస్సును కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్తో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఆసియా కప్ 2025లో భాగంగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య T20 క్రికెట్ మ్యాచ్ దుబాయ్ వేదికగా కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. తొలుత టాస్ గెలిచిన భారత్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ 4 ఓవర్లు పూర్తయ్యేసరికి ఒకే వికెట్ నష్టపోయి 36 పరుగులు చేసింది. వాతావరణం. ఉత్తర బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల 26న దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలకు ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. సెప్టెంబర్ 27న దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలను దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఈ అల్పపీడన ప్రభావంతో ఒడిశాలోని 23 నుంచి ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, విదర్భల్లో 24 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 126వ సంచిక ఈ నెల 28వ తేదీ వచ్చే ఆదివారం ప్రసారమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జీఎస్టీ సంస్కరణలతో రేపటి నుండి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తమ జీవితాలను సేవకు అంకితం చేసి దివ్యాంగులు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న T20 క్రికెట్ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.